హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వెంకటేష్. వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ చిల్బ్రో అప్డేట్స్ 2.0. ఫస్ట్ వీడియోకి లైక్ కొట్టండి, అలాగే ఐ బటన్ మీద ప్రెస్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వారం అయితే బిగ్ బాస్ గట్టి ట్విస్ట్ ఇచ్చాడు కంటెస్టెంట్స్ అందరికీ. ఎందుకంటే అందరినీ ఒకేసారి నామినేట్ చేసి పడేశాడు. వాళ్ళందరూ కూడా షాక్ అయ్యారు. ఏంటి అందరూ నామినేషన్లో ఉన్నారా అని. సంజనా గారు మీరు కూడా ఉన్నారా అని రీతు అడుగుతుంది. అందరూ నామినేషన్లో ఉన్నారు. ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఫ్లోరా గారు అయితే 2 వీక్స్ నామినేషన్లో ఉన్నారు కాబట్టి ఆవిడ లేదు. ఆ తర్వాత వచ్చేసి రాము రాథోడ్ క్యాప్టెన్ కాబట్టి ఆయన లేదు. మిగతా ఎంతమంది ఉన్నారో అందరూ నామినేషన్లో ఉన్నట్టే. ఆ తర్వాత ఒక పెద్ద బెడ్ ఇచ్చాడు. ఆ బెడ్ మీద నుంచి ఎవరైతే కింద పడతారో వాళ్ళ నామినేషన్లో ఉన్నట్టు. ఇంకా ఫస్టే వచ్చేసి వీళ్ళందరూ ఇమాన్యుయల్ తీసేయాలి. ఎందుకు గోల్డెన్ స్టార్ వచ్చింది. గోల్డెన్ స్టార్ ఎందుకు వచ్చింది? చాలా కష్టపడి బాగా ఆడితే వచ్చింది. బాగా ఆడిన వాడిని ఎందుకు తీస్తారు? ఒకవేళ నామినేషన్ పెట్టినా ఆయన మీద ఏం పాయింట్స్ లేవు నాకు తెలిసి. ఈ వారం ఎవరు నామినేట్ కూడా చేయరు. ఇప్పుడు బాగా ఆడినందుకు ఆయన్ని తీసేయాలంట వీళ్ళందరూ చెప్తాను. ఇంకా లాస్ట్ వరకు ఉంచాల్సింది పోయి వచ్చేసి సంజనా గారిని తీసేయాలనుకుంటారు. ఒకవేళ నామినేషన్స్ పెట్టినా కూడా అందరూ సంజనా గారికి వేసేవారు ఆ కోట్ల విషయంలో. ఫ్లోరా గారు తప్పించుకున్నారు. 2 వీక్స్ నామినేట్ అయ్యి, లేకుంటే వీళ్ళందరూ సేఫ్ గేమ్ ఆడి ఫ్లోరా గారిని కూడా నామినేట్ చేసేవారు. అలా ఇప్పటికీ సేఫ్ గేమ్ ఆడుతున్నారు కొంతమంది అయితే. సెకండ్ వచ్చేసి సుమన్ శెట్టి గారు. ఈయన నాకు తెలిసి ఇంతకు ముందర ఇమ్యూనిటీ వచ్చింది కదా, దాని ప్రారంగానే తీయేసి ఉంటారు అనుకుంటా. ఆయన అయితే తీసేశారు. ఆ తర్వాత దివ్యనిక్త గారిని తీసుకున్నప్పుడు ఆవిడ చాలా బాగా ఫైట్ చేశారు. మాటలు కూడా బాగా మాట్లాడారు. ఎందుకు నన్ను తీసేయాలనుకుంటున్నారు? అక్కడ మీ ఫ్రెండ్స్ ఉన్నారనా? మీకెవరికి దమ్ము ధైర్యం లేదు అని ఆవిడైతే మాట్లాడినారు. ఇక్కడ శ్రీజ అయితే రియాక్ట్ అయింది. శ్రీజలో నాకు నచ్చేది ఇదే. ఏదైనా కానీ రైటో రాంగో కరెక్ట్గా ప్రశ్నిస్తుంది, ఎక్కువగా మాట్లాడుతుంది అనే కానీ కరెక్ట్గా పాయింట్లు రేస్ చేస్తుంది. దమ్ము ధైర్యం అనే పాయింట్లు అయితే నువ్వు మాట్లాడద్దు ఇక్కడ. నేను నీ గురించి చెప్పలేదు కదా, నువ్వు ఇలాగే మాట్లాడతావు, రెచ్చగొట్టే మాటలన్నీ మాట్లాడతావని. ఇక్కడ దివ్యనిక్త గారు అయితే కరెక్ట్గా ఒకసారి ఆ టాస్క్ విషయం మాస్క్ మ్యాన్లో జరిగింది ఏదైతే కానీ, ఆ తర్వాత నామినేషన్స్లో కానీ ఈవిడ అలాగే మాట్లాడతారు. రెచ్చగొట్టేలాగా మాట్లాడతారు, అవతల వాళ్ళు రెచ్చిపోయేలాగా. ఇక్కడ శ్రీజ అయితే కరెక్ట్గా రియాక్ట్ అయింది. నువ్వు అన్నీ రెచ్చగొట్టే మాటలే మాట్లాడుతున్నావని. ఇంకా ఆ తర్వాత వాళ్ళిద్దరి మధ్య ఆర్గ్యూ అయితే అయింది. ఇక్కడ ఎవరిది తప్పు కాదు, ఈవిడ డిపెండ్ చేసుకునేది. శ్రీజను కరెక్ట్ పాయింట్లే పెట్టింది. ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఆవిడ చెప్పింది కూడా కరెక్టే. తనుజ, రీతు, శ్రీజ వీళ్ళు ఉన్నారు. వీళ్ళందరినీ వదిలేసి నన్ను ఎందుకు తీస్తున్నారు? మీ ఫ్రెండ్షిప్ పోతాయినా దీనికి తగ్గ పాయింట్ కరెక్టే. ఇంకా ఆ తర్వాత వచ్చేసి బర్నీ గారు, డిమన్ పవన్ ఇద్దరు ఉన్నారు. ఇద్దరిలో నేను ప్రోమో చూసిన తర్వాత నాకు ఫస్ట్ బర్నీ గారి కింద పడినట్టు నాకు అనిపించింది. ఒకవేళ మీకెవరు అనిపించిందో కింద కామెంట్ బాక్స్లో చెప్పండి.